టెస్ట్. ఫస్ట్ టెస్ట్ ఓఆర్పి టెస్ట్ చేసాం. మైనస్ ఓఆర్పి ఉంది మన ఐనీజర్ వాటర్ లో. రెండో టెస్ట్ హైడ్రోజన్ టెస్ట్ చేసాం. దానిలో హైడ్రోజన్ ఎంత పర్సెంటేజ్ ఉందో చూసాము. మూడో టెస్ట్ పిహెచ్ వాల్యూ చూసాము. ఇది ఆల్కలైన్ లో ఉంది. ఈ 3 టెస్ట్లు మనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ 4వ టెస్ట్ కి వెళ్తాం ఇప్పుడు మనం. దీన్నే మనం మైక్రో క్లస్టరింగ్ టెస్ట్ అంటారు. మైక్రో క్లస్టరింగ్ టెస్ట్ అంటారు. దీని ఏంటంటే ఒక్క నిమిషం చూపిస్తాను మీకు. ఫస్ట్ అసలు మైక్రో క్లస్టరింగ్ అంటే ఏంటి? జనరల్ గా మనం తాగే వాటర్ కి ఒక సైజ్ ఉంటుంది అనేది 24 to 26 మాలిక్యూల్స్ H2 అని మనం వాటర్ అంటాం. అలాంటి 24, 26 మాలిక్యూల్స్ ఉన్న వాటర్ బల్క్ వాటర్ అంటారు. ఈ వాటర్ మెయిన్ పని ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్ న్యూట్రిషన్ కానీ ఆక్సిజన్ కానీ తీసుకెళ్లి ప్రతి సెల్కి అందించడం ఈ వాటర్ యొక్క పని. కానీ ఈ వాటరే మందంగా ఉండడం వల్ల సెల్స్ లోకి ఈజీగా పెనిట్రేషన్ జరగడం లేదు. కానీ ఎప్పుడైతే మన అయోనైజర్ ద్వారా మనకి వాటర్ అయనైజేషన్ జరిగిందో 6 మాలిక్యూల్స్ తోటి హెక్సాగోనల్ వాటర్ అంటారు. వాటర్ చాలా పల్చగా అవుతుంది. దీనివల్ల మనకి సుపీరియర్ హైడ్రేషన్, ఎన్హాన్స్డ్ న్యూట్రిషన్ అబ్జార్ప్షన్, ఎఫెక్టివ్ డిటాక్సిఫికేషన్ అండ్ ఇంప్రూవ్డ్ సెల్యులర్ కమ్యూనికేషన్ అండ్ మెటబాలిక్ ఎఫిషియన్సీ. సో ఇవన్నీ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది. ఒకసారి చూద్దాం. మరి ఇప్పుడు నేను ఆర్ఓ వాటర్ మందంగా ఉంది, మన ఐనైజర్ వాటర్ పల్చగా ఉందంటే చూడడానికి రెండు ఒకేలా కనపడతా ఉన్నాయి. జస్ట్ బాటిల్ మాత్రమే చేంజ్ ఉంది, అవునా? సో ఇలాంటిది ఒకసారి మరి దీనిలో మందంగా ఉందంటే నాకేం కనిపించట్లేదు కదా, దానికి ఒక టెస్ట్ చేద్దాం. ఇది మన గ్రీన్ టీ సాచెట్ అండి. మనం జనరల్ గా గ్రీన్ టీ తయారు చేయాలంటే ఏం చేయాలి? నీళ్లు బాగా మరగబెట్టి మరిగే నీళ్ళలో డిప్ చేస్తే మాత్రం మన గ్రీన్ టీ తయారవుతుంది. నేను ఒక సాచెట్ తీసుకున్నాను, గ్రీన్ టీ సాచెట్. ఒక దానిలో పెట్టాను. ఇప్పుడు దీనిలో వాటర్ పోస్తున్నాను, ఒకసారి చూడండి. గ్రీన్ టీ తయారైందా? ఎందుకంటే వేడిగా లేవు కదా సార్ వాటర్ అనేది మనకి డౌట్. ఇప్పుడు నేను ఇదే సాచెట్ తీసుకొని ఇంకో గ్లాసులో పెట్టి ఇప్పుడు ఐనైజర్ వాటర్ పోస్తున్నాను ఒకసారి. మీరు క్లాప్ కొట్టే అవకాశం లేదు కదా, క్లాప్ కొట్టలేకపోతున్నారు. లేదు మామూలుగా అయితే బ్రహ్మాండమైన క్లాప్స్ కొట్టారు. చూడండి, అది పోస్తుంటేనే కలర్ చేంజ్ అయింది. అంటే ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, సార్ ఫస్ట్ బాటిల్లో పెట్టారు, తర్వాత ఓకే ఓకే సార్, నాకు అనిపిస్తుంది కదా, అందుకని థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను ఇప్పుడు ఆ డౌట్ కూడా క్లారిఫై చేయడానికి ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు దీనిలో ఉన్న కొన్ని డ్రాప్స్ ని దీనిలో పెడుతున్నాను. కొన్ని డ్రాప్స్ తీసుకొని ఇంకొక ఎంటీ గ్లాస్ లో పెడుతున్నాను. ఇంకొంచెం పెడతాను, మీకు అందరికీ క్లారిటీ వస్తుంది. రైట్, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు పిండిన గ్లాసుల్లో ఉన్న వాటర్ ఏం చేస్తున్నా అంటే 2 గ్లాసుల్లో సమానంగా షేర్ చేద్దాం ఒకసారి. దీన్ని ఎక్కువ ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రెండింటిలో సమానంగా షేర్ చేశాను. అయితే ఇప్పుడు ఒకదానిలోనేమో నార్మల్ గా మన రెగ్యులర్ దాకా ఆర్ఓ వాటర్ పోస్తున్నాను. అది కూడా కొంచెం ఎక్కువ ఉన్న దానిలోనే పోస్తున్నాను. నాకు కొంచెం ఎక్కువ ఉంది అనిపించిన దానిలో పోసాను. ఇది నార్మల్ గా ఉంది. అలానే రెండో గ్లాస్ లో ఇప్పుడు మనం ఏదైతే ఐనైజర్ వాటర్ గురించి డిస్కస్ చేస్తున్నామో ఈ వాటర్ పోస్తున్నాను. చూడండి ఎంత తేడా ఉంది. సూపర్. అంటే ఇంతకంటే మన క్లారిటీ ఇన్ఫెక్షన్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తే నార్మల్ వాటర్ పోసినప్పుడు నార్మల్ గా ఉంది, కానీ మనం డివైస్ లోంచి తీసిన వాటర్ పోయగానే కలర్ మారింది. మళ్ళీ ఒకవేళ ఇది నానటం వల్ల వచ్చిందని చెప్పి దానిలోంచి కొన్ని డ్రాప్స్ తీసి దీనిలో సమానంగా డ్రాప్స్ పిండి రెండింటిలో ఒక దానిలో ఆర్ఓ వాటర్ పోసాను, రెండో దానిలో ఐనైజర్ వాటర్ పోసాను. ఇప్పుడు దీనిలో ఎంత క్లియర్ గా తెలుస్తుందా? రైట్. ఇప్పుడు మరి ఇలాంటి నార్మల్ సిచ్యువేషన్ లో ఉన్న ఆర్ఓ తాగే వ్యక్తులు కూడా ఎప్పుడైతే మన ఐనైజర్ వాటర్ తాగటం మొదలు పెట్టారో వాళ్ళలో ఏం చేంజ్ వస్తే ఒకసారి చూద్దాం. మళ్ళీ కొంచెం వాటర్ దీనిలో కలపడం వల్ల చూడండి, ఇది కూడా అట్లా ఒక 2 months 3 months మనం ఈ వాటర్ తాగడం వల్ల మన బాడీ ఆ సెల్స్ అన్ని కూడా ఈజీగా మనం తీసుకున్న ఫుడ్ న్యూట్రిషన్ ఆక్సిజన్ అంతా కూడా ఈజీగా సెల్స్ కి పెనిట్రేషన్ జరగడం జరుగుతుంది. వాటర్ యొక్క మెయిన్ పని ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్ న్యూట్రిషన్ ని ఆక్సిజన్ తీసుకెళ్లి సెల్స్ లో పెనిట్రేషన్ అలా చేయడమే దీని పని. ఇప్పుడు నా దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంది. ఈ వాటర్ బాటిల్ లో నేను చిన్న ఒక యాపిల్ తీసుకొచ్చాను. యాపిల్ దీనిలోకి నేను ఈజీగా నెట్టగలుగుతాను, లోపలికి కష్టం. అయితే చిన్న గోళీ లాంటి దాన్ని తీసుకొచ్చా, పైన నుంచి ఈజీగా వెళ్ళొచ్చు. అంటే క్లస్టర్ వాటర్ యొక్క 24, 26 మాలిక్యూల్స్ ఉండే వాటర్ కాస్త 6 మాలిక్యూల్స్ అవుతుంది కాబట్టి ఇంత మిరాకిల్ జరుగుతుంది. దీన్ని మైక్రో క్లస్టరింగ్ టెస్ట్ అంటారు. మీ అందరికీ తెలుసు.
సో వాటర్ చాలా పలుచగా అవడం వల్ల మనకి ఎన్ని రకాల బెనిఫిట్స్ జరుగుతూ ఉన్నాయి ఒక్కసారి చూద్దాం ఇక్కడ. తర్వాత రిచ్ హైడ్రోజన్ టెస్ట్, ఇది కూడా ఆల్రెడీ మనం చేయడం జరిగింది. సో దీనిలో జరిగే ప్రాసెస్ ఏంటంటే, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మన వాటర్ ఎప్పుడైతే మనం డివైస్ కి ఇచ్చామో, మన డివైస్ లో బ్యాక్ సైడ్ ఒక్కసారి దీనిలో ఇక్కడ ఒక ఫిల్టర్, వెనక ఇక్కడ ఒక ఫిల్టర్ అండి, 2 ఫిల్టర్స్ ఉంటాయి. ఈ 2 ఫిల్టర్స్ ఇక్కడ మన డివైస్ తీస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. అది మనం ఒక సుమారుగా ఒక 10,000, 16,000 లీటర్లు, 18,000 లీటర్ల తర్వాత ఆ ఫిల్టర్ మార్చుకోవాలి. అప్పుడు దీనిలో ఏ మెయింటెనెన్స్ లేదు. కంపెనీలో ఫోన్ చేస్తే ఏ ప్రాబ్లమ్స్ 99 కాదు 100% ఈ డివైస్ లో ప్రాబ్లం రాదు. ఏదైనా ఆర్ఓలో ప్రాబ్లం వస్తే మనం ఆర్ఓ టెక్నీషియన్ ఫోన్ చేసి మనం చేయించుకోవాలి తప్ప ఈ ఆర్ఓకి ఈ డివైస్ ప్రమోట్ చేసిన వాళ్ళకి, ఈ డివైస్ ఇన్స్టలేషన్ చేసిన వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. సో ఆర్ఓ అనేది మన లోపల ఒక టెక్నీషియన్ మనం రెగ్యులర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ డివైస్ లో లోపల జరిగింది ఏంటంటే, లోపల ఎప్పుడైతే మెడికల్ గ్రేడ్ టైటానియం ప్లేట్స్ విత్ 7 డిప్డ్ అంటే 7 లేయర్స్ ఉంటాయండి ప్లాటినం తోటి, అలాంటి ప్లేట్స్ మీద ఫ్లో అయినప్పుడు అయనైజేషన్ ప్రాసెస్ ద్వారా మనకు కావాల్సిన కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, జింక్, ఫాస్ఫరస్ లాంటి ఆల్కలైన్ మినరల్స్ అన్ని కూడా పైనుంచి, అలానే మన వాటర్ లో నుండి మనకు ఉపయోగంలోని క్లోరిన్, ఫ్లోరిన్, సల్ఫేట్స్, బ్రోమైడ్స్ లాంటి ఎసిలిక్ మినరల్స్ మొత్తం కూడా కింద నుంచి బయటకు వస్తాయి. మరి ఎలా సార్ ఇది మాకు తెలుస్తుందంటే, ఒక టెస్ట్ చేస్తాయి ఇప్పుడు మీకు. ఇందాక మీరు ఫస్ట్ మనం డివైస్ స్టార్ట్ చేయగానే 2 గ్లాసులు వాటర్ పెట్టాం. అంటే ఒకటి పై నుంచి వచ్చిన వాటర్, ఒకటి కింద నుంచి వచ్చిన వాటర్ అని చెప్పి. ఇప్పుడు ఒకసారి వీటిని టెస్ట్ చేద్దాం. డ్రాప్స్ చేసి ఒకసారి పేస్ డ్రాప్స్ చేసి పై నుంచి వచ్చే వాటర్ ఎలా ఉంది, ఆ కింద నుంచి వచ్చే వాటర్ ఎలా ఉందని ఒక టెస్ట్ చేద్దాం. ఇది ఎక్కడి నుంచి వచ్చిన వాటర్ అంటే మనకు తెలుసు కదా, పై నుంచి వచ్చిన వాటర్ అంటే మనం తాగే వాటర్. అలానే మన కింద నుంచి వచ్చిన వాటర్ చూడండి ఏ కలర్ లో ఉందో. సార్ చూపిస్తా. అంటే ఇక్కడ ఏమైందంటే చూపిస్తా, పైనుంచి వచ్చిన వాటర్ ఏమో ఈ కలర్ వచ్చింది, కింద నుంచి వచ్చిన వాటర్ ఏమో ఈ కలర్ వచ్చింది. అలానే మనం ఆర్ఓ నుంచి తీసుకున్న వాటర్ ఇక్కడ చూపిస్తుంది. ఇది మన డివైస్ కి ఇచ్చిన వాటర్ అనమాట. అంటే మనం ఎలాంటి వాటర్ ఇచ్చామో అది ఎలా ఎలా కన్వర్ట్ అయింది అనేది మీకు ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ పెడతాను. అంటే ఇలాంటి వాటర్ అంటే మనం 150 TDS ఉన్న వాటర్ మన డివైస్ ఇస్తే అదేం చేసిందంటే పైనుంచి ఆల్కలైన్ వాటర్ ని, అలానే కింద నుంచి అయనైజ్డ్ వాటర్ ని ఇచ్చింది. అంటే ఈ 2 సపరేట్ అయింది. అంటే ఇలాంటి వాటర్ మనం ఇస్తే ఇలా అయింది. దాన్ని ఎదురుగా రెండుగా కన్వర్ట్ చేసింది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, ఇలాంటి వాటర్ మన డివైస్ కి ఇచ్చాము. ఇప్పుడు పైనుంచి వచ్చిన వాటర్ ని, కింద నుంచి వచ్చిన వాటర్ రెండింటిని కలుపుతున్నాను. అంటే ఇప్పుడు మైనస్ మార్కింగ్ కాబట్టి ఎలా ఉందండి, కాసేపు తర్వాత మళ్ళీ మనం ఎలాంటి వాటర్ ఇచ్చామో ఆ కలర్ చేంజ్ అవుతుంది. మీకు అర్థమై ఉంటుంది. సో రెండుగా విడగొట్టిన వాటర్ ని మళ్ళీ పైనుంచి వచ్చిన వాటర్ ని, కింద నుంచి వచ్చిన వాటర్ కలిపితే మనం ఫస్ట్ ఇచ్చిన 150 TDS వాటర్ ఎలా అయితే కలర్ ఉందో ఆ కలర్ కే వచ్చేస్తుంది. రైట్. ఓకే, ఇప్పుడు మీకు అర్థమవుతుందంటే మన అయనైజేషన్ ప్రాసెస్ ద్వారా పైన ఆల్కలైన్ మినరల్స్ ని, ఎసిడిక్ మినరల్స్ సపరేట్ చేసే ఒక మెడికల్ డివైస్ మన డివైస్. ఓకే, నెక్స్ట్ ఇంకో టెస్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ వాటర్ మనం వంట చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు అని చెప్తున్నాం. ఈ వంట చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటనే చూద్దాం. ఇది మనం ఇంట్లో వాడే పసుపు అండి. రెండిట్లో కొంచెం కొంచెం పసుపు తీసుకున్నాను. ఒక దానిలో నార్మల్ వాటర్ పోస్తున్నాను. పసుపు కలర్ ఏంటి జనరల్ గా అంటే పచ్చగానే ఉంటుంది. అలానే ఒక దానిలో మనం అయితే అయనైజ్డ్ వాటర్ పట్టుకున్నామో ఈ వాటర్ పోస్తున్నాం. ఒకసారి చూద్దాం.
క్లియర్ గా తేడా చూడండి ఎంత తేడా ఉందో. యాక్చువల్ మనం పసుపు బొమ్మని ఎలా తీసినప్పుడు ఉండే ఒరిజినల్ కలర్ ఇది. అంటే దాని మూల స్థితికి తీసుకెళ్తుంది. ఇందాక అందుకే చెప్పింది కంగన్ అంటే మీనింగ్ ఏంటంటే రిటర్న్ టు ఆరిజిన్, దాని బేసిక్ స్టేజ్ కి తీసుకెళ్ళాడు. ఎప్పుడైతే అయనైజ్డ్ వాటర్ మనం యాడ్ చేయడం వల్ల ఏమైంది, సో ఇలా దానిలో ఉండే మూల పోషకాలన్నీ కూడా మన బాడీకి వండబట్టేలా చేస్తుంది. అందుకే మనం ఈ వాటర్ తో మనం కాఫీ, టీ, అన్నం వండుకోవడానికి, కర్రీస్ లో కానీ, నాన్ వెజ్ ఐటమ్స్ కానీ ప్రతిదాన్ని కూడా మనం చక్కగా వాడుకోవచ్చు. ఇంకో టెస్ట్ చేద్దాం. మనం అన్నింటిలో మనం జీలకర్ర కూడా వాడుతూ ఉంటాం అన్నిటికీ. జీలకర్ర టెస్ట్ కూడా ఒకసారి చూద్దాము. రెండిట్లో కొంచెం కొంచెం జీలకర్ర తీసుకుందాము. ఒకదానిలో నార్మల్ గా మనం రెగ్యులర్ గా తాగే ఆర్ఓ వాటర్ పోస్తున్నాను. ఇంకో దానిలో మనం ఇప్పుడు ఏదైతే అయనైజ్డ్ వాటర్ గురించి డిస్కస్ చేస్తున్నామో అయనైజ్డ్ వాటర్ పోస్తున్నాం. రైట్, సీ ద డిఫరెన్స్. సో నార్మల్ వాటర్ తో కుక్ చేసినప్పుడు ఏంటంటే మనం తినే ఫుడ్ లో ఉండే పోషకాలన్నీ కూడా మన బాడీకి వంట పట్టేలా చేయలేదు కాబట్టి ఈ వాటర్ మనం వంట చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. అందుకే ఆర్ఓ వాటర్ ఇస్ నథింగ్ బట్ డెడ్ వాటర్ అంటారు. దానిలో ఎటువంటి మినరల్స్ ఉండవు. దాహానికి తప్ప దేహానికి ఏ ఉపయోగం లేదు. సో అందుకే ఈవెన్ WHO లాంటి వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, డిసీజ్ అండ్ ఎర్లీ డెత్ ఈస్ మోర్ లైక్లీ టు బి సీన్ విత్ ద లాంగ్ టర్మ్ డ్రింకింగ్ ఆఫ్ డిస్టిల్ వాటర్ అండ్ రివర్స్ ఆస్మోసిస్ వాటర్ అని చెప్తున్నారు. ఆర్ఓ వాటర్ ఎక్కువ కాలం తీసుకోవడం వల్ల ఎర్లీ డెత్ వస్తుందని చెప్పి వాళ్ళ వెబ్సైట్ లోనే పెట్టారు. ఓకే, ఇదొకటి. అలానే మన డివైస్ నుంచి 10.5 pH వాటర్ తీసుకొని, అంటే దీనిలో 10.5 మాక్సిమం అండి. అదే 3,50,000 దానిలో అయితే మనకి 11.5 12 pH వాటర్ కూడా వస్తుంది. 12 pH వాటర్ 11.5 10.5 మనం వాడేది దేనికంటే, ఇప్పుడు ఈ రోజు మనం తినే ప్రతి పదార్థంలో కూడా అంటే ఆకుకూరలు కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, వీటన్నిటి కూడా పైన పురుగు మందులు స్ప్రే చేసేటప్పుడు వర్షం పడినా కాలిపోకూడదు అని చెప్పి ఆయిల్ బేస్డ్ పురుగు మందులు తయారు చేస్తున్నాం. అంటే అలా ఆ మందుల్లో వాడే ఆయిల్ యొక్క ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ ఇది మనం పూసుకోవడే నువ్వులు ఈ నువ్వులలో ఉండే ప్రాపర్టీస్ రెండు ఒకటే. ఒక టెస్ట్ చేద్దాం. ఇప్పుడు మనం బయట నుంచి ఆకుకూరలు, కూరగాయలు తీసుకొచ్చుకున్నాం. మనం ఇంటికి వచ్చిన తర్వాత జనరల్ గా ఏం చేస్తాం, మన ఇంట్లో ఏదైతే మన దగ్గర ఉందో మన వాటర్ తోనే క్లీన్ చేస్తూ ఉంటాం. ఇది రెగ్యులర్ గా ఆర్ఓ వాటర్ అండి. ఆర్ఓ వాటర్ ఆర్ ట్యాప్ వాటర్ ఏదైనా దీన్ని బట్టి క్లీన్ చేస్తాం. పోయిందా, ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. అదే మన డివైస్ నుంచి తీసిన 11.5 pH వాటర్, ఇది ఒకసారి చూద్దాం. దీన్ని ఎమల్సిఫికేషన్ అంటారండి కెమిస్ట్రీ ప్రకారం. ఒక్కసారి మళ్ళీ మీరు 2 గ్లాసులు పైకి చూపిస్తున్నాను. ఇది నార్మల్ ఆర్ఓ వాటర్ తో కానీ, ట్యాప్ వాటర్ తో కానీ క్లీన్ చేసినప్పుడు ఊరికే పోయినట్టుగా అనిపిస్తుంది కానీ ఏం పోదు, మొత్తం అంతే దానికి స్టిక్ ఆన్ అయ్యింది. కానీ ఎప్పుడైతే మన డివైస్ నుంచి తీస్తున్న 10.5 11.5 12 pH తో మనం వాటర్ తో మనం క్లీన్ చేస్తాము, కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, ఫ్రూట్స్ కానీ, ఇవన్నీ కూడా మొత్తం ఎమల్సిఫికేషన్ జరుగుతుంది. దాని మీద ఉన్న మొత్తం మనం కడిగినప్పుడు కూడా చూడొచ్చండి. మీరు ఒక అరకేజీ టమాటోస్ తెచ్చి ఒక పావు కేజీ దీనిలో, ఒక పావు కేజీ దీనిలో కడిగితే క్లారిటీ తెలుస్తుంది. అలానే 1 కేజీ చికెన్ తీసుకొచ్చి ఒక అరకేజీ దీనిలో, ఒక అరకేజీ దీనిలో కడిగినా కానీ మనకు తేడా తెలుస్తుంది. అలానే ఆకుకూరలు కానీ ఏదైనా మీరు కడిగినప్పుడు చాలా క్లారిటీగా మనం తేడా చూడొచ్చు. అందుకే దీనిలోంచి వచ్చే వాటర్ మన ఇంట్లో ఉండే వాటిని కూడా క్లీన్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. సో లాస్ట్ గా ఇంకా లాస్ట్ డెమో అండి ఇది. లాస్ట్ టైం డెమోలు కూడా మీకు మిస్ అయింది. ఇది ఒక అంటే మందులు తాగే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే నార్మల్ గా ఆర్ఓ వాటర్ తో తాగటం, దానిలో టచింగ్ అంతా ఎసిడిక్ అవడం, ఆర్ఓ వాటర్ ఎసిడిక్ అవడం, మందు ఎసిడిక్ అవడం, దీనివల్ల చాలా నష్టాలు జరుగుతా ఉన్నాయి. దీనిలో మనం 9.5 pH వాటర్ అండ్ అబౌవ్ మనం ఈ ఒక మందు తాగొద్దని ఎవరికి తాగమని ఎవరిని ప్రమోట్ చేయట్లేదు. కానీ కాన్పట్లో తాగినప్పుడు ఈ అయనైజ్డ్ వాటర్, మన డివైస్ లో తీసిన అయనైజ్డ్ వాటర్ తో తాగడం వల్ల బెనిఫిట్ ఏంటో ఒకసారి లాస్ట్ గా చూద్దాం. నేను 2 గ్లాసుల్లో కొంచెం కొంచెం 2 గ్లాసుల్లో కొంచెం మందు తీసుకున్నామండి. స్మెల్ కూడా వస్తుంది ఓపెన్ చేయగానే. ఒకదానిలో నార్మల్ వాటర్ పోస్తున్నాను, ఒకదానిలో అయనైజ్డ్ వాటర్ పోస్తున్నాను.
ఇదేంటి కలర్ లోనే తేడా కనిపిస్తుంది చూడండి. ఇదేమో లైట్ కలర్ ఉంది, ఇదేమో లైట్ గా అంటే బాగా థిక్నెస్ గా అయినట్టుగా అయింది. అంటే మొత్తం వాటర్ లో ఇక్కడ పెట్టు. నార్మల్ వాటర్ ఎస్ట్రింగ్ కాబట్టి అది ఎస్ట్రింగ్ లాగే కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ వాటర్ తో తీసుకున్నామో దాని థిక్నెస్ పెరిగింది. అంటే మన బాడీలో తీసుకున్న తర్వాత ఏంటంటే సెల్ టు సెల్ కూడా ఈజీగా వెంటనే బాడీకి అందేలా చేస్తుంది అనమాట. అంటే హాఫ్ తాగే వాళ్ళు క్వార్టర్ తాగితే చాలు, మందు ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు వాటర్. సో ఆ మందు ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. తాగి తాగి జనరల్ లివర్ పాడైపోతా ఉంటుంది. మనం ఈ వాటర్ తో తీసుకోవడం వల్ల లివర్ కాదు, దానికి కవర్ కూడా పాడవుతుంది అని కొంతమంది చెప్పడం జరుగుతుంది రాస్ కోసం. నిజం కూడా, అది వాస్తవం కూడా. ఇప్పుడు నేను ఓఆర్పి టెస్ట్ చేస్తున్నా దీన్ని. దీనిలో చూస్తే ప్లస్ లో ఉంది ఇది. అలానే మనం దీన్ని చూస్తే చూడండి ఒకసారి, వెంటనే దీని కింద దీని ముందు మైనస్ వచ్చేసింది, -751. మళ్ళీ దీనిలో పెట్టగానే ప్లస్ కింద వచ్చేసింది. అంటే ఇక్కడ కూడా మనకి ఏం అర్థం అవుతుందంటే, ప్లస్ తీసుకున్నామంటే ఇది ఆక్సిడేషన్, అలానే మైనస్ తీసుకున్నామంటే యాంటీ ఆక్సిడేషన్. ఒకే రోజు మనం ఇంకో 10 గ్రీన్ టీలు తాగాం, మనకేం పెద్ద నష్టం లేదు. అలానే 3H టెస్ట్, ఇది కూడా చూద్దాం ఒకసారి. ఇది ఎసిడిక్ లో ఉంది, అలానే ఇది చూడండి వెంటనే ఆల్కలైన్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఇలా మందు తాగే వాళ్ళు కూడా చాలా బెనిఫిట్, ఒకటేని కాదండి, మొత్తం చాలా విధాలుగా, అంటే ఫ్యామిలీలో అందరికి కూడా బెనిఫిట్ ఉంది కాబట్టి ఇది నార్మల్ ఉంది. ఇది మాత్రం ఆల్కలైన్ కింద కన్వర్ట్ అయిపోయింది. చూపించగలిగితే ఇలా మనం మన 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 బాడీలో అన్ని ఆర్గాన్స్ కూడా, అంటే బాడీలో 70% వాటరే ఉంది, మనందరూ తెలుసు. ప్రతి ఆర్గాన్ లో కూడా వాటరే ఉంది. ఈ వాటర్ మనం రెగ్యులర్ గా ఆర్ఓ వాటర్ ఇవ్వడం వల్ల ఏంటంటే అదంతా సెల్స్ దాకా అందకపోవడం వల్ల రకరకాల హెల్త్ చేంజెస్, ఏజ్ తో సంబంధం లేకుండా చిన్నపిల్లలు, పసిపిల్లలు కూడా ఈ మధ్య చనిపోతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ బాడీ తొందరగా ఎస్సీకి సడన్ గా పిహెచ్ లో అబ్నార్మాలిటీస్ లేదా రకరకాల కారణాలతో అవుతా ఉన్నారు. మన బాడీలో ఉండే హెల్తీగా ఉండే అన్ని ఆర్గాన్స్, హార్ట్, కిడ్నీ, లివర్స్, ఇవన్నీ కూడా హెల్తీగా ఉండాలంటే వాటికి మనం సఫిషియెంట్ వాటర్ ఇవ్వాలి. మనం తాగే వాటర్ లో డైలీ మనం తాగే 3-4 లీటర్స్ వాటర్ లో ఒక 1 లీటర్ వాటర్ మన లంగ్స్ పని చేయడానికే కావాలి. మనం బ్రెయిన్ పని చేయాలి, కిడ్నీస్ పని చేయాలి, హార్ట్ పని చేయాలి, లివర్ పని చేయాలంటే మనకి ఎక్కువ కావాలి. సో మన ఇంట్లో ఉన్న వస్తువులనే మనం చాలా కాస్ట్ పెట్టి కొనుక్కుంటా ఉన్నాం, కానీ ఒంట్లో ఉన్న వస్తువులకు మనం ఏ జాగ్రత్త తీసుకోవట్లేదు. రేపొద్దున ఈ ఆర్గాన్ పాడైపోయిందంటే, ఒక ఆరోగ్యం పాడైపోయిన తర్వాత దాని వాల్యూ మనకు తెలుస్తుంది. సో అలా మనం మున్సిపల్ వాటర్ తాగుదామంటే దీనిలో డేంజరస్ కెమికల్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి, ఇవి మనం తాగలేకపోతున్నాం. అలానే ఆర్ఓ వాటర్ తాగుదామంటే దీనిలో ఎటువంటి మినరల్స్ లేవు, ఇది పూర్తిగా డెడ్ వాటర్. సో అందుకనే దేవుడు మనకి ఇచ్చిన వరం ఏంటంటే, మనందరికి అయోనైజ్డ్ వాటర్ తాగడం వల్ల ఫ్యూచర్ లో ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా కాపాడవచ్చు. సో ఇలాంటి ఒక డివైస్ మన ఇంట్లో ఉంది అంటే, ఇది బలాంతానికి పనిచేస్తాను. ఈ డివైస్ మనం చెప్పలేమండి. అంటే మన బాడీలో ఉండే అన్ని ఆర్గాన్స్, హెల్తీగా ఉండే హార్ట్, కిడ్నీస్, లివర్, బ్రెయిన్ అన్నిటి పనిచేస్తాం. అందుకే ఇది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఎంటైర్ ఫ్యామిలీకి, చిన్న పిల్లలు, ఫస్ట్ పిల్లల దగ్గర నుంచి 3 years లోపు పిల్లల దగ్గర నుంచి ప్యూరిఫైడ్ వాటర్, అలానే 8 years, 9 years, 10 years లోపు వాళ్ళకి ఒక వాటర్, అలానే పెద్దవాళ్ళకి ఒక వాటర్, వంట చేసుకోవడానికి ఒక వాటర్, ఎస్రిక్ వాటర్, బ్యూటీ వాటర్ అంటే తలను స్నానం చేయడానికి, ఏదైనా పుండ్ల మీద స్ప్రే చేసుకోవడానికి ఎస్రిక్ వాటర్ పనిచేస్తుంది. దీని బెనిఫిట్స్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసాము, మళ్ళీ ఇంకోసారి డిస్కస్ చేద్దాం. ఇలా ఒకే డివైస్, ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మన ఇంట్లో ఉన్నట్టే. సో మనందరి ఆరోగ్యాన్ని కాపాడడానికి దేవుడు మనకి ఇచ్చిన ఒక వరమే, దేవుడు ఇచ్చిన వరమే మనకి ఈ అయోనైజ్డ్ వాటర్. అలానే మనందరి జీవితాల్లో వెలుగు నింపి ఇక్కడ దేవుడు కూడా ఉన్నాడు, సాక్షాత్ వెంకటేశ్వరం ఉన్నాడు. సో